కేసీఆర్ అమెరికా టూర్ సీక్రెట్ ఏంటి? అమెరికాకు ఎప్పుడు వెళ్ళని ఆయన ఇప్పుడే ఎందుకు వెళ్తున్నారు? కారుకి సరైన డ్రైవర్ దొరికాడని ఆయన రిలాక్స్ అవ్వబోతున్నారా? రాముడికి పట్టాభిషేక సమయం ఆసన్నమైందా? అసలు కేసీఆర్ సీక్రెట్ మీటింగ్లో ఏం చెప్పారు? ఫామ్ హౌస్లో ఆ రోజు సాయంత్రం ఏం జరిగింది? కేసీఆర్ మాస్టర్ ప్లాన్ @తెలంగాణ వ్యూలో పూర్తిగా తెలుసుకుందాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన ఆయన జీవితంలో చాలా ప్రధానమైనవి, ప్రతిష్టాత్మకమైనవి. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, సీఎంగా పదవులను అధిరోహించారు. వాటికి సరైన న్యాయం కూడా చేశారు. అలాగే సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న కేసీఆర్ కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు పనిచేసినప్పటికీ ఈ పాటికే అనేక దేశాలు చుట్టొచ్చుంటారని అనుకుంటున్నారు కదా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. తెలుగువారు అత్యధికంగా వెళ్లే దేశం అమెరికానే అన్నది సర్వసాధారణం. సామాన్యులు కూడా ఒక్కసారైనా అమెరికా చూసొస్తుంటారు. కేటీఆర్, కవిత అమెరికాలో చదువుకొని అక్కడే ఉద్యోగాలు కూడా చేశారు. కానీ కేసీఆర్ మాత్రం తన జీవితంలో ఎప్పుడూ అమెరికా వెళ్ళలేదు. కొడుకు, కూతురు అక్కడ ఉన్నప్పటికీ వెళ్ళలేదు. ఆ సమయంలో ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండటమా, లేక ఆయనకే ఆసక్తి లేకపోవడమా, ఇంకేదైనా కారణమా మనకు తెలీదు. ఆయన వెళ్ళాలనుకోలేదు, వెళ్ళలేదు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కూడా ఆయన కేవలం 2 దేశాలకే అధికారికంగా వెళ్లారు. అది కూడా మన పక్కనే ఉన్న చైనా, సింగపూర్. అమెరికాకు మాత్రం వెళ్ళలేదు. ఇది ఆశ్చర్యకరమే. అయితే ఇప్పుడు జీవితంలో తొలిసారిగా కేసీఆర్ అమెరికా వెళ్ళబోతున్నారు. ఆయన ఒక్కడే కాదు, కుటుంబ సభ్యులు కూడా వెళ్తున్నారని తెలుస్తోంది. ఇన్నాళ్లకు అమెరికా చూడాలని అనిపించిందా అంటే కాదని చెప్పాలి. కేటీఆర్ ముద్దుల తనయుడు, తన మనవడు హిమాంశు అమెరికాలో చదువుతున్నాడు. అతని గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేసీఆర్ వెళ్తున్నారు. అందుకోసం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపయోగించిన డిప్లొమాట్ పాస్పోర్ట్ను సరెండర్ చేసి సాధారణ పాస్పోర్ట్ తీసుకున్నారు. 10 ఏళ్ల ముఖ్యమంత్రి పర్యటనలో అంతర్జాతీయ సదస్సులకు కేటీఆర్ను పంపినప్పటికీ కేసీఆర్ మాత్రం వెళ్ళలేదు. ఇక్కడే మీ తెలివికి ఓ పదునైన సమాధానం దొరుకుతుంది. కేసీఆర్ విదేశీ పర్యటనలు చేయకుండా కేటీఆర్కే ఎందుకు అప్పగించారని. రానున్న రోజుల్లో కేటీఆర్ మరింత రాటు వెళ్లడంతో పాటుగా పార్టీలో నెక్స్ట్ కేసీఆర్ తర్వాత రాముడే రాజ్యాన్ని ఏలబోతున్నాడనే సంకేతాలిచ్చారు. అందుకే ముందస్తుగానే అన్ని దేశాధినేతలను కేటీఆర్కి పరిచయం చేశారు ఈ రాజకీయ పండితుడు. ఇప్పుడు కూడా మన్వడి పేరుతో అక్కడికి వెళ్ళినా సరే కేటీఆర్ చేతికే పూర్తి స్థాయిలో అప్పగిస్తే ఎలా ఉంటుందోనని జస్ట్ టెస్ట్ చేయబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేటీఆర్ అధికార పార్టీని హామీల అమలు విషయంలో తలెత్తుకోకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ సంక్షేమాలపై సవాళ్లు చేస్తూ సర్కార్నే చిక్కుల్లోకి నెట్టేస్తున్నారు. అలాగే తన పార్టీలోని అన్ని వర్గాలను కలుపుకుంటూనే కార్యకర్తలకు కూడా కావాల్సినంత ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. ఇదంతా చూసిన కేసీఆర్ ఇప్పుడు కేటీఆర్కి ఇప్పుడు ఫైనల్ టెస్ట్ పెడుతున్నారని టాక్ నడుస్తోంది. ఈసారి గనుక కేటీఆర్ సక్సెస్ అయితే కేసీఆర్ పూర్తి స్థాయిలో స్టేట్ రాజకీయాలకు రామ్ చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. మొత్తంగా రాముడి పట్టాభిషేకం త్వరలో చేస్తారనే పక్కా సమాచారం మాత్రం అందుతోంది. ఇటీవల కేసీఆర్ ఫామ్ హౌస్లో నిర్వహించిన సమావేశాల్లో కూడా కేటీఆర్ పనితీరుపై ఫీడ్బ్యాక్ తీసుకున్నారని తెలుస్తోంది. అందుకే అంతా బాగుందని తెలుసుకునే ఆయన అమెరికాకు ప్రయాణమవుతున్నారట. ఇంకో విషయం ఏమిటంటే దేశంలోని అత్యల్ప విదేశీ పర్యటనలు చేసిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచారు. అవసరమైతే తప్ప ఆయన విదేశాలకు అస్సలు వెళ్ళలేదు.